అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో, అదేవిధంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో అపార్ట్మెంట్స్లో 2 BHK మరియు 3 BHK ఫ్లాట్స్ అనేవి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చాయండి. సో మొత్తంగా ఇందులో మనకి 17 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట అండి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తానండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేశాను అనమాట. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఇందులో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పోరంకి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో మనకి ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 47 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ప్లింత్ ఏరియా అనేది 1119 SFT అనేది వస్తుందన్నమాట. కార్ పార్కింగ్ 120 SFT అండి. కామన్ ఏరియా కింద 70 SFT అనమాట. సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి. అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుందన్నమాట. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది ఉంది. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట అండి. చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్స్ అనేవి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. సో మనకి లిఫ్ట్ కూడా ఉందండి, చూడొచ్చు మీరు. అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా ఉండవండి, చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి. సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ కనపడుతుంది కదండి, ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు. దానికి కూడా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట అండి. అలానే హాల్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మంచి క్లాస్ ఏరియా అనమాట. పోరంకి సెంటర్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 45 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. అది 45, 50 అవ్వచ్చు, 46 అవ్వచ్చు, లేకపోతే 50 దాకా కూడా వెళ్ళొచ్చు అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఈ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద 22 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో దీనికి టోటల్ SFT చూసుకుంటే 800 SFT వస్తుందండి. బైక్ పార్కింగ్ ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. కబోర్డ్ వర్క్ కూడా చేయించింది. హాల్ స్పేస్ బ్యాక్ సైడ్ మనకి కిచెన్ ఇచ్చారనమాట. మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారండి. అదేవిధంగా బెడ్రూమ్స్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ కూడా చేయించారు. క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట అండి. ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే మనకి అందమైన అపార్ట్మెంట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 14,26,800 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. అది 15 లక్షలు అవ్వచ్చు, 15,50,000 అవ్వచ్చు, 16 లక్షల వరకు వెళ్ళొచ్చండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ఈ ప్రాపర్టీని. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి లైవ్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో
ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట ఫ్లాట్ అనేది. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం ఇచ్చారండి. సో చూస్తున్నారు కదండి, మంచి పాలిష్ వర్క్ తోటి చేశారనమాట. అలానే ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి. హాల్ స్పేస్లో కూడా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. సో మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. సో మనకి ఇది ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 800 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో మనకి ఇది 3rd ఫ్లోర్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో చూస్తున్నారు కదండి, రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. కేవలం 19,72,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అది 20 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీని ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట. సో కేవలం 16 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 33.11 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం 16 లక్షలు మాత్రమే. సో చూస్తున్నారు, ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో మనకి నున్న వికాస్ కాలేజ్కి దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ మనకి సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. సో చుట్టూ కూడా మనకి కారిడార్ స్పేస్ అనమాట ఇదంతా. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. అంటే మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇది 16 లక్షలు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. అది 16,50,000 అవ్వచ్చు, 17 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది నున్న మీదుగా నూజివీడి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 26,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియానే అనమాట. మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో చూస్తున్నారు కదా, ప్లింత్ ఏరియా వచ్చేసి మనకి 1252 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. కామన్ ఏరియా కింద 121 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. 142 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 53 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి ఇది 3rd ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో చూడొచ్చు మీరు ఈ ఫ్లాట్ అనమాట అండి. మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి పవర్ అనేది ఉండదు అనమాట అండి, కట్ చేస్తారనమాట. సో మనకి లైట్ ఫెయిల్యూర్ వల్ల సరిగ్గా కనబడట్లేదండి ఫ్లాట్ అనేది. ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ కూడా ఇచ్చారండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారనమాట అండి. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే
ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 26,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 26, 50 నుంచి 28 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, తప్పకుండా అసలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి. సో దీంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందండి. కేవలం 21,68,400 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ. సో చూడొచ్చు మీరు ఇక్కడ, ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి. ఇది లిఫ్ట్ ఏరియా అనమాట. సో లిఫ్ట్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 950 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో చూడొచ్చు మీరు ఇక్కడ, లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ఫ్లాట్ అనేది. సో ఈ ఫ్లాట్ అనమాట. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి. అలాగే ఎంట్రన్స్ గోడకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సేఫ్టీకి ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారండి గేట్కి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 21,68,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 22 లక్షలు అవ్వచ్చు, 22,50,000 అవ్వచ్చు, 23 లక్షలు కూడా అవ్వచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని, అస్సలు మిస్ చేసుకోమాకండి. బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట. చుట్టూ ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. బంద్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది. మనకి ఇటు వెనకేపాడు వెళ్ళడానికి కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 900 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. సో మనకి ఇది అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అండి. లిఫ్ట్ సౌకర్యం ఉంది. కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం 28,07,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. ఇది ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి. బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో కార్ పార్కింగ్ తోటి ఇంత తక్కువ బడ్జెట్లో రావడం. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని. సో చూస్తున్నారు కదా, ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ వస్తుందండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 5 to 6 years అవుతుందన్నమాట. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా ఉండవు అనమాట. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద చూసుకుంటే మనకి సుమారుగా 40 లక్షల దాకా వాల్యూ చేసిద్దండి ఈ ప్రాపర్టీ అనేది. ఒక ఆఫర్ ప్రైస్ కిందనే మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఈ ఫ్లాట్ అనమాట అండి సేల్కి వచ్చింది. ఎంట్రన్స్ ఇక్కడ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారనమాట. సో పక్కనే మనకి ఐరన్ గేట్ కూడా ఉందండి. సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట. సో ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. మీరు లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట. సో మనకి బ్యాంకాక్స్లో 28,07,000 ఆర్పీ ప్రైస్ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట. అది 28,50,000 అవ్వచ్చు, 29 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని, అసలు మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన 3 bedroom ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ప్రసాదంపాడు వికాస్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో దీనికి ప్లింత్ ఏరియా అనేది 1410 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. కామన్ ఏరియా కింద 350 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ కింద 140 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 64 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, న్యూ ఫ్లాట్ అనమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి.
హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్, కిచెన్ స్పేస్, డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి. సో మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించలేదన్నమాట, అదొక్కటి మనం చేయించుకోవాల్సి వస్తుందండి. మిగతా వర్క్ అంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 50 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్సల్గా తీసుకోవాలనుకుంటే 65 లక్షల పైన వాల్యూ చేసిద్దండి. కానీ ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి వేలంపాట్లో 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఆప్షన్. అది 51 అవ్వచ్చు, 52 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట, కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో దీనికి ప్లింత్ ఏరియా అనేది 870 ఎస్ఎఫ్టీ వస్తుంది. కామన్ ఏరియా కింద 100 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. కార్ పార్కింగ్ కింద 172 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ 44 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనకి 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో మీరు కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి. బెడ్రూమ్ స్పేస్ కానీ, హాల్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్, డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 42 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో 42 లక్షల 50,000 అవ్వచ్చు, 43 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని. స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి మురళీనగర్ అనేది ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ. సో మనకి గ్రూప్ హౌస్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఫ్లాట్ అనమాట ఇది. సో చూడొచ్చండి, ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట. కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది కేవలం 21,20,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో దీని ఎస్ఎఫ్టీ చూసుకుంటే 970 ఎస్ఎఫ్టీ అనేది వస్తుందన్నమాట. సో లిఫ్ట్ సౌకర్యం ఉంది. సో మనకి ఈ ఫ్లాట్ అనమాట అండి ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎంట్రన్స్లో మనకి ఇక్కడ గేట్ కూడా ఇచ్చారనమాట. చుట్టూ కూడా వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారనమాట. సో చూడొచ్చండి, ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట. కేవలం 21,20,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. కబోర్డ్ వర్క్ చేయించారు, సీలింగ్ వర్క్, అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు, మంచి పెయింటింగ్ వర్క్ కూడా ఇచ్చారనమాట అండి. సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మనకి ఆర్పీ ప్రైస్ అనేది ఇక్కడ 21,20,000 నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 21,50,000 అవ్వచ్చు, 22 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా, అస్సలు మిస్ చేసుకోమాకండి. మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లోనే కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం 17,42,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనం చూసుకుంటే 3rd ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 670 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ కింద 20 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. కేవలం 17,42,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. మీరు లోపల ఫిజికల్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి బ్యాంక్ ఆప్షన్లో రిజర్వ్ ప్రైస్ అనమాట అండి 17,42,000 అనేది. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్
అయ్యిద్ది అనమాట. అది 18 లక్షలు అవ్వచ్చు, 18,50,000 అవ్వచ్చు, 20 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ప్రాపర్టీని, అసలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఒక విలేజ్ నేటివిటీ తోటి ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 975 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. అన్డివైడెడ్ షేర్ కింద 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ వస్తుందండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూడొచ్చు మీరు, చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు, సెట్ బ్యాక్స్ ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనకి బందర్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. కేవలం 23,20,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. అది 23,20 నుంచి 23,50 అవ్వచ్చు, లేకపోతే 24 లక్షలు అవ్వచ్చు, 25 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అలా అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి. సో చూడొచ్చు, ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఇండిపెండెంట్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 65 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 2,500 ఎస్ఎఫ్టీ వస్తుందండి. మనకి కామన్ ఏరియా కింద 460 ఎస్ఎఫ్టీ వస్తుంది. కార్ పార్కింగ్ 200 ఎస్ఎఫ్టీ అనమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి బంద రోడ్డుకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ గ్రూప్ హౌస్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో మనకి ఇది సెమీ ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అండి. ఇలానే మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. సో మనకి ఈ విధంగా ప్రాపర్టీసే మనకి దగ్గర ₹1,00,00,000 పైన వాల్యూ అనేది ఉందండి, కంప్లీట్ అవ్వకుండానే. అలాంటిది మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద కేవలం 80,04,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. మనం తీసుకున్న తర్వాత అందరూ మాట్లాడుకుని చేయించుకోవాల్సి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో లోపల అన్నీ కూడా బెడ్రూమ్ కానీ, హాల్ స్పేస్ కానీ, కిచెన్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద సైజ్ వస్తాయండి. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 2,550 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. సో మనకి 3 బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వస్తాయి అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి 80,04,000 ఆర్పీ ప్రైస్ నుంచి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది 85 లక్షలు అవ్వచ్చు, దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 16,91,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట, బైక్ పార్కింగ్ సౌకర్యంతో. సో మనకి ఈ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. 920 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది. 24.4 అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. సో చూడొచ్చు మీరు, ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. సీలింగ్ వర్క్ అంతా కూడా చేయించారండి. బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది. దీంట్లో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి. అటాచ్డ్ బాత్రూంలో కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సీలింగ్ వర్క్స్ కానీ అన్నీ కూడా మనకి చేస్తున్నాయండి. చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ మనకి. సో కేవలం 16,91,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 17 అవ్వచ్చు,
18 అవచ్చు 20 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి నున్న పవర్ గ్రిడ్కి ఆపోజిట్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది కూడా మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట, ఒక ఆఫర్ ప్రైస్ కింద. సో మనకి చుట్టూ కూడా చూసుకోవచ్చండి, సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి, వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది అనమాట. వాకింగ్ ట్రాక్ అనేది ఉంది, అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి, కార్ పార్కింగ్ సౌకర్యంతో. సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట, వెస్ట్ ఫేసింగ్ అనమాట అండి ఇది. సో చూడొచ్చు ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి ఇది 850 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అనమాట. సో నున్న ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా మనకి రీసెంట్గానే అవుతుందన్నమాట. స్ట్రక్చర్ పరంగా కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుందన్నమాట అండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. అలాగే 21 లక్షలకి ఆర్పీ ప్రైస్ అనమాట అండి. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి అమౌంట్. సో అది కూడా మీరు ఇక్కడ గమనించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి లగ్జరీ 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 59 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో మనకి అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. అన్డివైడెడ్ షేరే 65.50 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే 1850 ఎస్ఎఫ్టీ వస్తుందండి. కార్ పార్కింగ్ మరియు లిఫ్ట్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉంటాయి అనమాట అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా హాల్ స్పేస్ అనమాట. హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేసెస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఇంకా మనకి ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అండి, మైనర్ వర్క్స్. అవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. సో ప్రాపర్టీ ఇప్పుడు ఎలా ఉందో అలానే బ్యాంక్ వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 59 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇదే అపార్ట్మెంట్లో మనకి మొత్తం ఫినిష్ అయిన అపార్ట్మెంట్సే 90 లక్షల దాకా వాల్యూ ఉందండి. అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ప్రాపర్టీగా నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరు వణుకూరు విలేజ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1148 ఎస్ఎఫ్టీ అనేది వస్తుందన్నమాట. ప్లింత్ ఏరియా అనేది 1085 ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి. సో ఈ అపార్ట్మెంట్ ముందుకు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 16,20,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో చూడొచ్చు, చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి, వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి ఫ్లాట్ అనేది. అలానే వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. లోపల మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి. సో మనకి ఇక్కడ ఇది ఫ్లాట్ అనమాట, ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట అండి. ఇక్కడ మన ఎంట్రన్స్ గేట్ అనేది పెట్టుకుంటే ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది. సో ఈ ఫ్లాట్ అండి మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో మనకి 16,20,000 నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 17 లక్షలు అవ్వచ్చు, 17,50,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అండి. సో మీరు అది గమనించవచ్చు. ఇక్కడ
నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చాయండి. ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట. విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అనమాట అండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కిందనే సేల్కి వచ్చాయన్నమాట అండి. ఇందులో మొత్తంగా 17 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అదేవిధంగా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో మీకు ఇందులో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. వీటికి టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరు మిస్ చేసుకోమాకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తున్నామండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.